హాయ్ అండి. చేతి వేళ్ళన్నీ ఒకలా ఉండవు, చెట్టు కొమ్మలన్నీ ఒకలా ఉండవు, అలాగే పిల్లలందరూ కూడా ఒకలా ఉండరండి. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కనుక మనం అది గమనించి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి కానీ ఎప్పుడూ కూడా హర్ట్ చేయకూడదండి. మా చిన్నబాబు ఇప్పుడు స్కూల్ ఫస్ట్ కనుక వచ్చిన మెమెంటోస్ని చూసి మీ పెద్దబాబుకి రాలేదా అని అడిగేవారందరూ. మా పెద్దబాబు 7th క్లాస్ చదువుతుండగా చాలా హై ఫీవర్ వచ్చిందండి. ఎంత వద్దన్నా వినకుండా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక అకాడమిక్ ఇయర్ పూర్తయిన తరువాత ఇది తెచ్చి, ఇదిగో అమ్మా నాకు ఎవరు ఏమీ రాలేదంటున్నారు కదా అని నా చేతిలో పెట్టాడు. ఎందుకంటే వాళ్ళకి ఆబ్సెంట్ లేకుండా ఉంటే ఆ ఇయర్ మొత్తం ఒక మెమెంటో ఇస్తారు. ఇక నాకు ఇది చూసి చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే వాడి పసి హృదయం ఎంత బాధపడకపోయి ఉంటే కనుక పాపం వాడు ఇలా చేశాడు అనేసి నేను చాలా బాధపడ్డా. అప్పుడు నేను, నువ్వు ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు నాన్న, నీకు నచ్చినట్టు ఉండు అని చెప్పాను. ఎందుకంటే మెరిట్ 5గురిలో వీడు ఒకటిగా కంపల్సరీ ఉంటాడు. ఇప్పుడు మా పెద్దబాబు కూడా చాలా బాగా చదువుతాడండి. 10th లో 10/10 వచ్చాయి. చదువుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే తమ్ముడికి వాడే క్లియర్ చేసేస్తాడు. కాకపోతే ర్యాంకుల కోసం పరిగెట్టడం వాడికి ఇష్టం ఉండదు. ఆ సబ్జెక్ట్ తనకు వచ్చిందా లేదా అన్నది మాత్రమే చూసుకుంటాడు. మల్టీ టాలెంటెడ్. వాడి చేతిలో ఎన్నో విద్యలున్నాయండి. మీ ఫోటో ఇస్తే అచ్చంగా గీసేస్తాడు. డాన్స్ కూడా చాలా బాగా చేస్తాడండి. ఇక జబర్దస్త్ చూస్తే మనమేమో నవ్వుకుంటాం, కానీ వాడు స్క్రిప్ట్ ఓన్గా రాసేస్తాడు. మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో పద వినోదం పూర్తి చేస్తాం కదండి, కానీ వాడు సొంతంగా పద వినోదం పట్టికనే తయారు చేసేస్తాడు. వాడి చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో పనికిరానిదంటూ ఏమున్నా సరే వాడి చేతిలో పడి ఎన్నో ఆకృతులు దాల్చేవి. ఖాళీ డ్రింక్ బాటిల్స్ తో పెంగ్విన్స్ తయారు చేసేవాడు, ఖాళీ అట్టపెట్టెలతో రోబోస్ తయారు చేసేవాడు, ఖాళీ అయిన సర్ఫ్ డబ్బాలని ఏసీల కింద తయారు చేసేవాడు. ఇక దేనితో అయినా సరే ఏదో ఒకటి అలా తయారు చేసేవాడు. పుట్టి బొమ్మలే కాదు, వాటికి మోటార్ సిస్టమ్ పెట్టి మూమెంట్ కూడా ఇచ్చేవాడు. లాస్ట్ ఇయర్ వరకు కూడా అండి నేను అవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టాను. కానీ ఇంట్లో ఇంకా సర్దే ప్లేస్ సరిపోక ఇక మాకు విడిగా స్టోర్ రూమ్ కూడా ఏమీ లేదని అవన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా అట్టపెట్టెలో ప్యాక్ చేసి మెట్లెక్కే చోట షెడ్ పైన ఉంచాను. కానీ నేను గమనించేలోపే వీధిలో పిల్లలు అవన్నీ తీసుకెళ్లి మరి పాడు చేసేసారు. నాకు ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది. నేను అవన్నీ దాచి వాడు పిల్లలకి చూపిద్దాం అనుకున్నాను. ఇలా ఏవో కొన్ని డ్రాయింగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయంతే. బ్లాక్ పెన్తో స్కేల్ ఉపయోగించి చూడండి షేప్స్ అయితే ఎంత బాగా గీసాడో. చూడ్డానికి చూడండి అసలు బాగున్నాయి కదండి. ఇవన్నీ కూడా వాడు ఊహ తెలిసిన దగ్గర నుంచి 10th లోపు చేసినవే. ఇంటర్ అయితే హాస్టల్లో ఉన్నాడు. ప్రస్తుతం శ్రీ సిటీ IIITలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అసలు వాడు తయారు చేసిన వస్తువులు బొమ్మలు అన్నీ ఉండి మీకు ఈ వీడియోలో చూపిస్తే కనుక అండి మీరు అసలు చాలా ఆశ్చర్యపోదురు. క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు చూడండి ఎంత బాగా చేశాడో. ఇక పాడైన అల్లారంని వాళ్ళ తమ్ముడు ఫోటో పెట్టి ఫోటో ఫ్రేమ్ కింద సెట్ చేసేసాడు. చూడండి ఇదేదో మ్యాజిక్ క్లాక్ అట. దీన్ని కూడా అట్టలతో తయారు చేశాడు. ఒక్కొక్కసారి దీంట్లో ఏదో ఒకటి పెట్టి అమ్మ నువ్వు తీసుకో అంటాడు. నాకు అసలు ఇది ఓపెన్ చేయడమే రాదండి. ఇలా తిప్పుతాడు, మరి నాకు అసలు ఓపెన్ చేయడమే రాదు, నాకు చూపించడు. ఇవైతే చూడండి పేపర్ ఫోల్డింగ్స్ ఎంత బాగా చేశాడో. బాక్సుల్లాగా చూడండి ఎంత బాగా చేశాడో. ఇదైతే ఫ్లిప్ బుక్. ఇలాంటివి ఇవి కూడా ఇంకొక 2 ఫ్లిప్ బుక్లు అండి. ఇవన్నీ కూడా మరి కలిసిపోయినవి. పిల్లలు చెప్పాను కదండి పిల్లలందరూ పాడు చేసేసారని. చూడండి ఇది మా పెద్దబాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు తయారు చేసిన ఫ్యామిలీ ట్రీ. చూడండి మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, అక్కడి నుంచి మా హస్బెండ్, అలాగే మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మళ్ళీ ఇలా మాకిద్దరు పిల్లలు కింద చేశాడు. ఇంకా మా అవన్నీ కూడా 15 years అలా పైన అయిపోయింది కనుక ఈ ఫొటోస్ అన్నీ షేడ్ అయి పాడైనవి. మా పెద్దబాబుది కూడా అసలు ఏం తెలియట్లేదు, నాది అది కూడా ఏం తెలియట్లేదు. ఇదిగోండి మా చిన్నబాబు, వీడి ఫోటో క్లియర్గానే ఉంది. మా హస్బెండ్ది కూడా బాగానే ఉంది. మామయ్య గారు కూడా బాగానే ఉన్నారు, నాన్నగారు బాగానే ఉన్నారు, మా అత్తయ్య గారు, అమ్మ, నావి, మా పెద్దబాబు అయితే ఇంక తెలియట్లేదు. ఇదిగోండి మా చిన్నాడు చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడు. అప్పుడు వీడు LKG చదువుతున్నాడు. మా పెద్దబాబుకి మా చిన్నబాబుకి కూడా ఏజ్లో 2 years తేడా అండి. అలాగే చదువు కూడా 2 years తేడా. వీడు LKG చదువుతుంటే వాడు ఫస్ట్ క్లాస్ చదివేవాడు. ఇప్పుడు ఇదిగోండి మా చిన్నబాబే బాంబే IITలో
సిఎస్సి సీట్ వచ్చిందండి. మొన్నే జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మా చిన్నబాబు. మా వాడు ఫస్ట్ క్లాస్‌లో తయారు చేసిన ఫ్యామిలీ ట్రీ. చూడండి ఆ వయసుకి ఇంత బాగా తయారు చేశాడంటే వాడిది ఎంత క్రియేటివిటీ మైండో చూడండి. వీడిని మరి మనం ర్యాంకులతో పోల్చి టాలెంట్ లేదని ఎలా అంటామండి? హాయ్ అండి, నేను మా బాబు గురించి చెప్తున్న సందర్భంలో దీనికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఒక ఆర్టికల్ని కూడా మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. దీనిని ఈనాడు పేపర్లో ప్రచురితమైందండి. దీన్ని పొప్పూడి రవితేజ గారు అయితే రాశారు. హే చింటూ నవ్వాడు అంటూ 8 రోజుల కొడుకును చూస్తూ ఎంతో ఉత్సాహంతో అమ్మకు చెప్పాడు ఓ నాన్న. అక్కడి నుండి మొదలు చింటూ స్కూల్కి వెళ్లే వరకు ఎన్నెన్నో తొలి అనుభవాలు. గిలక్కాయలు పట్టుకోవడం, మెడ నిలపడం, బోర్లా పడడం, పాకడం, మొదటి మాట, నిలబడడం, నడక, బొమ్మలేయడం, బడిలో మొదటి రోజు, ఎన్నెన్ని మధుర జ్ఞాపకాలు. పిల్లాడి ఎదుగుదలను అమ్మా నాన్న రోజు గమనిస్తూ మురిసిపోతూ ముద్దులు కురిపించేవారు. ఫలితంగా చింటూ ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేవాడు. చింటూ బడికి వెళ్ళడం మొదలైనప్పటి నుంచి అదేంటో కళ్ళు మూసి తెరిచేలోపు రోజు అయిపోయేది. లేవడం, గబగబా చింటూని తయారు చేయడం, తాము తయారవ్వడం, తినడం, బాక్సులు కట్టుకోవడం, స్కూలు, ఆఫీసులు, హోంవర్క్, ఆటలు, నిద్ర. రోజు ఇదే హడావిడి. చూస్తూ చూస్తూనే చింటూకి 10 ఏళ్ళు వచ్చేశాయి. 5వ తరగతి చదువుతున్నాడు. ఆరోగ్యంగా ఆనందంగానే ఉన్నా ఏదో వెలితి. అదేంటో చింటూకి తెలియలేదు. అసలు అలాంటిదేదో ఉన్నట్లు అమ్మా నాన్నలకి తెలియలేదు. అది ఏమై ఉంటుంది? ఒకరోజు క్లాసులో పిల్లలందరూ గేమ్స్ పీరియడ్ ఉంటే ఆడుకోవడానికి వెళ్ళారు. కానీ చింటూ వెళ్ళలేదు. ఆ మాస్టారు పిల్లలపై ఒకటే విరుచుకుపడుతుంటారు. ఓపిగ్గా ఆట నేర్పించకపోగా చీటికి మాటికి పిల్లల్ని తిడుతూ కొడుతూ ఉంటారు. వెళ్ళి ఆయనతో మాటలు పడే బదులు క్లాసులో కూర్చుని లెక్కలు చేసుకోవడం నయమనుకున్నాడు. ఒక్కడే దీక్షగా కూర్చుని కష్టమైన లెక్కలను సొంతంగా చేసేశాడు. చింటూకి చాలా సంతోషం వేసింది. మాస్టారుతో మాటలు పడడం ఇష్టం లేదు. అది ఆత్మగౌరవం. ఆటలకు వెళ్లకుండా చదువుకోవడం మేలనుకున్నాడు. అది సొంత నిర్ణయం. ఇక కష్టమైన లెక్కలు తన సామర్థ్యాన్ని తానే నిరూపించుకున్నాడు. ఇవన్నీ కూడా చింటూ సాధించిన విజయాలు. ఇవేవి అమ్మా నాన్నలకు తెలియదు. రాత్రిపూట భోంచేసేటప్పుడు దొరికే కాస్త సమయం హోంవర్క్ చేసావా, బాక్స్ తిన్నావా లాంటి మాటలకే సరిపోతుంది. ఫోనులు, పనులతో వాళ్ళు బిజీ. పిల్లల ఎదుగుదలను ఎత్తు, బరువు, మార్కులు, ర్యాంకులతోనే కొలిచే మనం చింటూ సాధించిన ఈ చిన్న విజయాలను గుర్తించాం. ఈ వర్డ్ మళ్ళీ రెండోసారి కూడా మనం చదువుకుందామండి. చాలా మీనింగ్ఫుల్ గా ఉందండి ఇది. పిల్లల ఎదుగుదలను ఎత్తు, బరువు, మార్కులు, ర్యాంకులతో కొలిచే మనం చింటూ సాధించిన ఈ చిన్న విజయాలను గుర్తించం. అంటే అక్కడ చింటూ మన విషయానికి వస్తే మన పిల్లలు అని అంటాం. వాటిని మామూలు విషయాలు అనుకుంటాం. వాటికి మార్కులు ఉండవు కదా మరి. చదువుతుంటేనండి అసలు మనసు అదే చూడండి కడుపు తరుక్కుపోద్ది అంటారు చూడండి. నాకైతే మరి ఆ ఫీలింగ్ వస్తుంది. మీకు విన్నప్పుడు మరి ఎలా ఉంటుందో తెలీదు. నిజమేనండి. మరి అవి చిన్న విషయాలు అనుకుంటాం, కానీ ఆ చిన్నపిల్లలకి అవే చాలా గొప్ప విషయాలు. మరి వాటిని మనం మామూలు విషయాలు అనుకుంటాం, ఎందుకంటే వాటికి మార్కులు ఉండవు కదా. మరి రచయిత చూడండి అసలు ఎంత బాగా రాశారు. ఆయన ఒక చిన్న పిల్లాడిలోకి దూరి రాసినట్టుగా ఉందండి ఆర్టికల్. నిజంగానే మామూలు విషయాలు అనుకుంటాం, వాటికి మార్కులు ఉండవు కదా మరి. కానీ వాటిని అమ్మా నాన్న గుర్తించి దగ్గరకు తీసుకుని మంచి పని చేశావు నాన్న అంటే పిల్లలకు కొండెక్కినంత ఆనందం, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ కలుగుతుంది. మరోసారి నిర్ణయం తీసుకునే ముందు బాధ్యతగా ఉంటారు. కాబట్టి అమ్మా నాన్నలు రోజు కనీసం 1 గంట సేపు పిల్లలతో గడపండి. ఏమేం చేశారో వాళ్ళని చెప్పనీయండి. విని మంచిని మెచ్చుకోండి. తప్పు చేశారనిపిస్తే నెమ్మదిగా సరిదిద్దండి. మళ్ళొకసారి రిపీట్ చేసుకుందామండి.
కాబట్టి అమ్మా నాన్నలు రోజు కనీసం గంట సేపు పిల్లలతో గడపండి. ఏమేం చేశారో వాళ్ళని చెప్పనియ్యండి. మనం ఎంతసేపు నీ హోంవర్క్ రాసేవా, తిన్నావా, పడుకున్నావా, కూర్చున్నావా, మనం మాట్లాడడం కాదండి, పిల్లల్ని మాట్లాడించాలండి. ముందు వాళ్ళు మాట్లాడిస్తే అండి నిజంగా వాళ్ళు ప్రతి చిన్న విషయం కూడా అసలు ఎంత సంతోషంగానో మనతో పంచుకుంటారు. ఆ ఛాన్స్ మనం ఇవ్వాలండి వాళ్ళకి. విని మంచిని మెచ్చుకోండి, తప్పు చేశారనిపిస్తే నెమ్మదిగా సరిదిద్దండి. ఇది వారికే కాదు మీకు అవసరం. అది ఎలాగో వారు పెద్ద అయ్యాక మీకు తెలుస్తుంది. ఇంక లాస్ట్ వర్డ్ అయితే మాత్రం నిజంగా చాలా మీనింగ్ఫుల్ గా ఉందండి. వారు పెద్ద అయ్యాక మీకు తెలుస్తుంది. చూడండి, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్న ఒక పద్యంలో ఉన్న విధంగా అండి రచయిత అసలు చాలా అర్థాన్నంతా కూడా అసలు ఈ చిన్న వాక్యంలోనూ కుదించి చెప్పారండి. వారు పెద్ద అయ్యాక మీకు తెలుస్తుంది. నిజంగా మనం ఆలోచిస్తే అండి అసలు ఈ ఒక్క వాక్యంలోనూ వారు పెద్ద అయ్యాక, పిల్లలు కూడా పెద్ద అయ్యాక మీకు తెలుస్తుంది అన్న దాంట్లోనే అసలు నిజంగా చాలా బాగుందండి. మరి మనం అర్థం చేసుకుంటే కనుక. ఎందుకంటే అండి ఇప్పుడు మనం చిన్నప్పుడు ప్రేమగా కేర్గా చూస్తేనే వాళ్ళు పెద్ద అయ్యాక మరి మనల్ని చూస్తారు, అంతే కదండి. మనం ఏం చేస్తామంటే అండి మనం పెద్దవాళ్ళు అయ్యాక అంటే ముసలి వాళ్ళు అయ్యాక మనకు ఆర్థిక భరోసా ఉండాలి కదా అన్నట్లుగా ఇప్పుడే కొంచెం అమౌంట్ను బ్యాంకుల్లోనూ అది మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటామండి. అంటే దాని వడ్డీ వస్తే మనకి పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండొచ్చు కదా అన్న ఒక ధీమా మరి మనకి. అది నిజమే, మంచిది కూడానండి. అయితే మరి పెద్దవాళ్ళు అయ్యాక మనం ఒక డబ్బుతోనే మన రోజు నడిచిపోదు కదండి. ఇప్పటికి అలా అనుకుంటాం కానీ అప్పటికి ఏమనిపిస్తుందంటే మనకి ఆప్యాయంగా పలకరించేవాళ్ళు, ప్రేమగా చూసేవాళ్ళు ఉండాలని అనిపిస్తుంది. అది మనం ఏం చేయాలండి, ఇప్పుడు మనం డబ్బులు డిపాజిట్ చేసుకున్నాం కనుక ఆ వడ్డీ అంటే మళ్ళీ డబ్బే మనకి తిరిగి లభిస్తుంది. అలాగే ఇప్పుడు మరి ఆ ప్రేమ ఆప్యాయత కూడా మనకు పెద్దవాళ్ళు అయ్యాక దొరకాలి అంటే మరి మనం ఏం చెయ్యాలండి, బ్యాంకులో డబ్బు అయితే ఎలా డిపాజిట్ చేసుకున్నామో పిల్లల మనసుల్లో మనం ఇప్పటి నుంచే ప్రేమని ఆప్యాయతని మనం డిపాజిట్ చేసుకోవాలండి. డిపాజిట్ చేసుకుంటే అదేమవుతుందండి, అది కూడా మనకి డబ్బుకి వడ్డీ ఎలా లభిస్తుందో అండి అలాగే మనం పిల్లలకి మనం డిపాజిట్ చేసుకున్న ప్రేమ ఆప్యాయత, పిల్లల మనసుల్లో మనం డిపాజిట్ చేసిన ప్రేమ ఆప్యాయత కూడానండి మనం ముసలి వాళ్ళు అయ్యేటప్పటికి అది కూడా వడ్డీ కిందే, అంటే మనం చూపించిన ప్రేమ ఆప్యాయతకి ఇంకాస్త ఎక్కువగా వడ్డీతో కలిపి పిల్లల నుండి మనకు లభిస్తుందండి. అంతే కదండి, మనం ఏది దాచుకుంటే అదే మనకు లభిస్తుంది. ఇప్పుడు మనం ఏమోండి పిల్లలతోనూ మీరు ఒకసారికి మీకు అర్థం అవ్వకపోతే నేను చదివిన ఆర్టికల్ మీరు రెండోసారి అయినా సరే వినండి, నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే అండి పిల్లల్ని బాగా చూసుకోవడం అనుకుంటే మన దృష్టిలో వాళ్ళకి మంచి నచ్చిన ఆహారం, వాళ్ళు ఏం తినాలంటే అది కొనిపెట్టేస్తున్నామా లేదా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే తిప్పేస్తున్నామా లేదా, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనేస్తున్నామా లేదా, వాళ్ళ భవిష్యత్తు రీత్యా మంచి స్కూల్లో బోల్డ్ ఫీజులు కట్టి మంచి స్కూల్లో చదివిస్తున్నామా లేదా, ట్యూషన్లకు పంపేస్తున్నామా లేదా, ఇంతే అండి. అది మంచి విషయమే. రేపు రుదుట వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని నడుపుకోవడానికి, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికైనా, తన జీవితం సెటిల్ అవ్వడానికైనా అవన్నీ కూడా మంచి విషయాలే. కాకపోతేనండి మరి మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళతో మనం ప్రేమ ఆప్యాయతలు పంచి వాళ్ళు చదివేటప్పుడు అది పక్కన కూర్చుని వాళ్ళతో మనం ప్రేమను పంచామనుకోండి, అది ఏమనిపిస్తుందండి వాళ్ళకి, ఓహో నాకు ఇంత ప్రేమగా చూశారు కదా అమ్మ నాన్న అనేసి తను చాలా సంతోషపడతాడు. అదంతా గుర్తుంటుందండి, ఎప్పుడు కూడా చిన్నతనంలో చూసిందే బాగా గుర్తుంటుందండి. అప్పుడు ఏం చేస్తారు, అవన్నీ మనసులో ఉండండి. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత, మనం ముసలి వాళ్ళు అయిన తర్వాత అమ్మని నాన్నని కూడా నేను ఇలా ప్రేమగా పలకరించుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి అన్న విధంగా మనం వాళ్ళ మనసులో డిపాజిట్ చేసిన ప్రేమను వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ ఆ ప్రేమ ఆప్యాయత ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కింద వేసండి మనల్ని చూస్తారు. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళ భవిష్యత్తుకి బాగుండే విధంగా ఇవన్నీ చేస్తున్నాం, మన బాధ్యతలన్నీ పూర్తి చేస్తున్నాం. అందుకని ఇంక వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం
ఒకవేళ మనకి పెద్ద వయసులో ఏమైనా ఆర్థికంగా సపోర్ట్ లేకపోయినా ఇంక వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వాళ్ళు ఎక్కడ బాగా చదువుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు. ఇంక అక్కడి నుంచి వాళ్ళ బాధ్యత ఏమనుకుంటారు, మన చిన్నతనంలో మనం ఏమనుకున్నామో వాళ్ళని బాగా చదివించడము, వాళ్ళకి మంచి ఉద్యోగాల వరకు చూడడం అని ఎలా అనుకున్నామో ఇంక వాళ్ళు ఏమనుకుంటారు, సరే అమ్మా నాన్నకి లోటు లేకుండా మనం ఇక్కడి నుంచి కూడా కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడము, డబ్బులు పంపించడము, కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడము, హాస్పిటల్స్కి అవి హాస్పిటల్స్కి అది ఆరోగ్య రీత్యా కూడా శ్రద్ధ తీసుకోవడము అంతే అనుకుంటారండి. అంతే తప్ప అయ్యో వాటన్నిటినీ మించి కూడా అమ్మా బాగున్నావా, ఏం చేస్తున్నావు అని దూరంగా ఉండే పిల్లలు అయితే అండి మాట్లాడాలని కానీ నాన్నగారు ఎలా ఉన్నారని వచ్చి కూర్చోవడం ఇంక ఇవేవి ఉండవండి వాళ్ళకి. ఎందుకంటే తప్పని కాదు, మనం పెంచే విధానం అలా ఉంది. మనం పిల్లలు అనేసరికి ఒక బాధ్యత కిందే పెంచాము తప్ప వాళ్ళకి ప్రేమను పంచలేదు. మరి మీరు ఈ ఆర్టికల్ మీరు చదవండి, తెలుస్తుంది. రచయిత చూడండి ఎంత బాగా చెప్పారు. చిన్న చిన్న విషయాలు ఏంటి, తను ఓన్గా ఏవో 2 లెక్కలు చేశాడు, అది తనకు చాలా సంతోషం అనిపించింది. అది హోంవర్క్ కాదు, సొంతంగా చేశాడు. అది నిజంగా మరి మెచ్చుకుంటే తనకి ఎంత సంతోషం అనిపిస్తుందండి. చిన్న చిన్న విషయాలు అవేమో మనం లెక్క చేయము, వాటికి మార్కులు ఉండవు కదా. అంటే మార్కులు ర్యాంకులే లెక్క పెడతాము అనండి రచయిత భావన. అలా అండి మనము ఏం చేయాలంటే అండి, ఎప్పుడైనా కూడా చిన్నతనంలో చూసిన ప్రేమ ఆప్యాయతలే వాళ్ళకి బాగా గుర్తుంటాయండి. అప్పుడే వాళ్ళ మన దగ్గర ఉండేది కూడాను. 10th దాటిన తర్వాత వాళ్ళు ఇంకా మన దగ్గర ఏమి ఉండమన్నా కూడా ఉండరు, ఉండడానికి అవ్వదు కదండి చదువుల రీత్యా. అందువల్ల మరీ చిన్న వయసులో ఒక 15 సంవత్సరాల వరకు కూడానండి పిల్లలకి అసలు మనం కంటికి రెప్పలా తోడుగా ఉండి ఆ ఉన్న టైంలోనే, అంటే ఉద్యోగాలు చేసి ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు, ఉన్న టైంలోనే ప్రతిదీ కూడా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడి నిజంగా ఉంటే కనుకండి అది ఏమవుతుందండి, రచయిత చెప్పినట్టు అది మీకు మంచిదే అన్నారు. మీకు మంచిదే అంటే దాని భావన అదే అండి. మనం ఇప్పుడు జాగ్రత్తగా వాళ్ళని మంచి పద్ధతులతో మంచి నడవడికతో పెంచుకుంటే వాళ్ళు పెద్ద అయ్యాక మనకు బాగుంటుంది కదండి. ఆ మనల్ని అలా ప్రేమ ఆప్యాయతలుగా చూస్తారు. ఒకవేళ మనం సరిగ్గా అంత గమనించకపోయినట్లయితే ఏముందండి, చెడ్డ అలవాట్లకు కూడా బానిసలు అయ్యే కింద ఉంటుందండి. చిన్నప్పుడు మనం చూసుకొని గమనించుకొని మార్పు చేసుకొని ఇంకా పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని మనం ఏం మార్చగలం చెప్పండి. ఇంకా వాళ్ళని చూసి అలా ఏడుస్తూ కూర్చోవడం తప్ప కదండి. అందువలన ఆ పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాము, ఎలా చూసుకుంటున్నాము అన్నది రచయిత చెప్పినట్టుగా అండి మనం ముసలివాళ్ళం పెద్దవాళ్ళం అయ్యేటప్పటికీ అది మన భరోసా అనమాట అండి. మనకు భరోసా వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకు భరోసా అనమాట అండి. వాళ్ళు బాగుంటే మనం మరి ఆ వృద్ధాప్యంలో మనం కూడా అండి హాయిగా మనశ్శాంతిగా ఉంటాము. చాలా బాగుంది కదండి. మీకు అంటే మీ అందరికీ చెప్పేయడంత దాన్ని కాదు కానీ చెప్పాను కదండి, ఏదో పిల్లలు ఇంకా దూరంగా ఉండడంలో చదువుల రీత్యా కాస్త ఏదో ఒకటి వ్యాపకం ఉండాలి అన్నట్టుగా నేను ఇంక ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ఇంకా మీరు కూడా నా ఫ్రెండ్స్ అన్నట్టుగా ఏదో ఒకటి అలా చెప్తున్నాను. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కనుక మరి సారీ అండి, తప్పుగా చెప్పలేదని అనుకుంటున్నాను. సరే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు పిల్లలు చదువుకు సంబంధించి కూడా నేను అసలు ఎలా పాటించాను నా పద్ధతులు అన్నది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో హౌ డు బికేమ్ ఏ సక్సెస్ మదర్ అనే ఒక వీడియో కూడా ఉందండి, అది చూడండి మీరు. థ్యాంక్ యూ అండి, బాయ్.